ఎనభై 87వ లేఖ. పుణ్యవతికు ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. నీవు వ్రాసిన రోజుననే నేను వెనకటి ఉత్తరానికి జవాబు రాసి హైదరాబాద్ పోస్ట్ చేశాను. బహుశా 2 జవాబులు తక్కువ వ్యవధిలో నీకు అందుతాయి. తరచూ ఏవో 4 ముక్కలు వ్రాస్తూ ఉండమని కోరితీవి కదా, దాని ఫలితం కావచ్చు ఇది. నీ మొదటి ఉత్తరం అందిన తర్వాత నేను పెళ్ళిళ్ళ ప్రయాణాల్లో తిరిగాను. మంగళగిరి దాకా వచ్చాను. అప్పటికి నీవు ఇంకా గుంటూరు రాలేదు. అందుకేనేమో నేను గుంటూరు వెళ్ళడం జరుగుక మంగళగిరి నుండి తిరిగి విశాఖపట్నం వచ్చాను. నీ ఉత్తరం జవాబు రాయడానికి తగినంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు అని వ్రాసావు. అది అంటే మాస్టర్ గారి దగ్గర ఉత్తరం జవాబు రాలేదంటే జవాబు తగినంత రాయడానికి తగినంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు అనుకుందేవాడు. ఒక కవీశ్వరుడు తన పుస్తకానికి తానే అభిప్రాయం రాసుకున్నట్లుగా ఉంది. కవీశ్వరుడు పైగాను ఒక కవీశ్వరుడు తన పుస్తకానికి తానే అభిప్రాయం రాసుకున్నట్టుగా ఉంది. అందుచేత దీని మీద నేను ఇంకా అభిప్రాయం రాయను. నువ్వే రాసుకున్నావు, ఇంక నేను అది కొంతగా యాడ్ చేయాల్సిందే ఉంది. 15 రోజులకు ఒకటి చొప్పునైనా చిన్న ఉత్తరం రాయండి అని రాసావు. ఉత్తరాలు నీవు మందు మోతాదుల్లాగా వాడుకోదలిచినట్టుంది. 15 రోజులకు ఒకసారి ఒక మోతాదు వేసుకున్నట్టుగా 15 రోజులకు ఒకసారి నా ఉత్తరం నీకు. భవరోగ భేషజానికి నీ సందర్భంలో ఉత్తరాలే మందు మోతాదులు కావచ్చు. ప్రతి మనిషికి కొంతమంది ఆత్మీయులు కావాలి అన్నావు. వేళ్ల మీద లెక్కించదగినంత మంది కన్నా ఎక్కువ మంది ఉంటారు కదా. ప్రస్తుత కాలంలో జనాభా లెక్కలతో పాటు వాళ్ళ సంఖ్య కూడా పెరిగి ఉండవచ్చు. అదే ఆత్మీయుల సంఖ్య. నాకు ఆత్మీయులు కానివారు లేరు. అసలు రహస్యం అది. ఆత్మీయులంటే ఆత్మ నుండి పుట్టినవారు. పూర్వం ధర్మరాజుని అజాతశత్రువు అన్నారు. మరి దుర్యోధనాదులు శత్రువులు ఉన్నారు కదా అని ఒకరు సందేహం కలిగింది. అది దుర్యోధనుడి దృష్టిలో. యుధిష్ఠిరుడికి శత్రువులే లేరు. అలాగే మిగిలిన వాళ్ళంతా ఆత్మీయులు కావాలని ఆశిస్తున్నాను. యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలో చెబుతున్నారు. చాలామంది అదే అంటారు కదా, యుధిష్ఠిరుడికి అజాశత్రువుని ఎలా అంటారు, దుర్యోధన వాళ్ళు అందరూ శత్రువులే కదా. వాళ్ళు ఈయన శత్రువులుగా చూస్తున్నారు. ఈయనకి ఎవరో శత్రువులు, ఈయన యొక్క అకౌంట్లో శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అది అర్థం కాదు, చాలామందికి అర్థం కాదు కదా. అందువలన ఆయన అజాశత్రువు ఎలా అయ్యాడని ప్రశ్నలు వేస్తుంటారు. నన్ను ప్రేమించే ఆత్మీయుడు మొన్ననే వెళ్ళిపోయాడు అని రాశావు. ఎవడూ రావడం లేదు, ఎవరూ వెళ్ళిపోవడం లేదు అనే భగవద్గీత శ్లోకాన్ని చాలా మాటలు చదివే ఉంటావు. దానికి వ్రాసిన మంత్రగీత కూడా చదివి ఉంటావు. అయినా పరీక్ష పుస్తకాలు చదవవలసిన రోజుల్లో మంత్రగీత చదివితే ఇలాగే వంట పడుతుంది. భగవద్గీత ఎప్పుడు చదవాలి? తిడుతూ అయినా వ్రాయమన్నావు కనుక ఈ ఒక్క ముక్క వ్రాశాను. మీరు నన్ను తిడుతూ అయినా సరే ఒక ఉత్తరం రాస్తే నాకు చూసుకుంటా అని చెప్పి రాసింది ఆవిడ. ఆసక్తి ఉన్నట్టు లేదు, అనిపించలేదు కావాలి, రాయలేదని మాట అంది. తిడుతూ అయినా ఓ లెటర్ రాయడానికి అందుకని ఒక ముక్క రాశాను. 88వ లెటర్. చిరంజీవి కుళ్ళాయప్పకు ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. మాస్టర్ గారి మార్గంలోనికి ఎవరు ఇనిషియేట్ చేసినా మాస్టర్ గారు చేసినట్లే.
వారి ఆజ్ఞ లేనిది ఇనిషియేషన్ జరగదు. ఆజ్ఞ ఉన్నా కూడా పూర్తిగా సమర్పణ లేకపోతే మన ఇనిషియేషన్ మనకే ఉంటుంది. సమర్పణ ఉన్నవారికి ప్రాక్టీస్లో ప్రోగ్రెస్ను గురించి దృష్టి ఉండదు. సమర్పణ ఉంటే నాకు ప్రోగ్రెస్ ఎంత వచ్చినా దృష్టి ఉండదు, చేయడం ఏంటువంటిది ఉంటుంది. ప్రోగ్రెస్ ఉన్నదో లేదో గమనించడానిగా మాస్టర్ గారి సామర్థ్యంను గురించి పరీక్ష పెట్టుట. అది కనుక అది కూడదు. ఆపద వేళల్లో మాస్టర్ గారిని స్మరించుట ఒక్కటే మార్గం. మిగిలిన వేళల్లో కూడా స్మరించుట శ్రేష్టము. అప్పుడేమో అదే మార్గం, శ్రేష్టం. అతి ప్రాచీనము సనాతనము అయిన సివివి నూతన యోగ మార్గమున ఇద్దుడు. అతి ప్రాచీనము సనాతనము అతి ప్రాచీనము సనాతనము అయిన సివివి నూతన యోగ మార్గమున తీవ్రముగా స్మరించుటకు తావులేదు. తీవ్రత ధ్యానమునకు విరోధి కనుక ఎట్టి ఆపదల్లోనైనా సౌమ్యముగా శాంతముగా స్మరించి అభ్యర్థింపవలను. ఫలితాలు పొందుటకు యత్నించుట యోగ మార్గానికి భంగకరం. ఫలితాలు కోరకుండా సత్కర్మ చేయటమే యోగ సాధన. సాధన సమయమున పలువురకు ఆవులింతలు, అనేక శరీర భంగిమలు, ప్రకంపనలు మున్నగు లక్షణములు కనిపింపవచ్చును. అవి వారిలోని రోగములకును భవరోగములకును జరుగునట్టు చికిత్సలలో కలుగు వికారములు. అవి నిరంతరము కలిగి తీరవలన నియమం లేదు. ఆ వర్కింగ్స్ నిరంతరం ఉండే తీరాలంటే అనుకోకూడదు. అందరికీ ఉంటాయి, అందరికీ ఉండాలి, లేకపోతే కంటిన్యూస్గా ఎప్పుడైనా సరే రోజు ఉండాలి అని అనుకో. అది ఎప్పుడు ఉండాలో ఆయన నిర్ణయించాలి. కానీ వాటన్నిటినీ మనం అవి రావటం లేదే మనకి అనుకోవడం అనేటువంటిది, ఇలాంటిదన్నీ మనం చేయకూడదన్నారు. ఆవశ్యకతను బట్టి కొందరికి కొంతకాలం కలగవచ్చు. అవి యోగాభివృద్ధి లక్షణములు కావు కనుక కావాలని కోరరాదు. అవన్నీ యోగాభివృద్ధి లక్షణాలు కావు. సివివి నామోచ్చరణం వల్ల ఏదో అభివృద్ధి కలగవాలని మీరు ఆశించున్నారు. అది ఎట్టిదో మీకు తెలియదు కనుక మాస్టర్ గారికే వదిలిపెట్టవలను. మీకు ఏది అభివృద్ధియో వారికి తెలియనని నమ్మవలను. మీకు ఈ అభివృద్ధి ఏదో అటువంటిది గురువుగారు తెలుస్తుందనేటువంటి నమ్మకం లేకపోతే అవి కూడా నువ్వు సజెస్ట్ చేయాలంటే ఇంక గురువు ఏముంది. నిజానికి సత్యం కూడా ఆయనకి తెలుస్తుంది, కానీ నిజమైన అభివృద్ధి ఏదో. మా నమ్మకం ప్రకారం సివివి పేరుతో పిలువబడువారు సర్వాంతర్యామి. ఆయన తిరుపతిలో కూడా ఉన్నారు కనుక మీ హృదయమున శ్రీ వెంకటస్వామి గారికి వెంకటేశ్వర స్వామి గారికి భేదం లేదు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి ధ్యాన జప పూజ అర్చనాదులు కూడా సివివి గారి పేరు చేసుకున్నచో మార్గం పరిపూర్ణమగును. నువ్వు కొండ మీదకి వెళ్ళి అక్కడ నువ్వు వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు సివివి గారి పేరుని చేసావనుకో ఇంకా పరిపూర్ణం అవుతుంది. ఇద్దరికీ భేదమున్నదనియు మన దేవుడు వేరనియు నమ్మినచో మన దేవుడు అంతర్యామి అగుటకు అభ్యంతరం ఉండును. అంతేగా మరి. ఇప్పుడు తిరుపతిలో షిరిడీనో పుట్టపర్తో ఇవన్నీ వెళ్ళకూడదు, సివి యోగంలోకి వెళ్తే అని అంటున్నారట. అంటే ఆయన నిజంగా సంకుచితపరచడమే కానీ అంతే, ఆయన అంతర్యామిత్వాన్ని అంగీకరించకపోవటమే కాదు. అది ఎలా ఉందంటే ఒకసారి ఏదన్నా వారు చెప్పారు, ఆయన ఎవరో వచ్చి ఆయనతో అన్నట్టు లక్ష్మణ వారితో, మీకు తెలియదు కానీ మీరు సర్వజ్ఞులు అని. మీకు తెలియదు కానీ మీరు సర్వజ్ఞులు అన్నట్టు. అంటే ఆయన అన్నారు, నా సర్వజ్ఞత్వం మండినట్టే ఉందని. నువ్వు ఒక పక్క నీకు తెలియదు అంటున్నావు, నువ్వు సర్వజ్ఞుడు అంటున్నావు, ఇందులో ఏది? అలాగనమాట. అంటే మన గురువుని మనమే సర్వాంతర్యామి కాదని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనమాట. ఇద్దరికీ భేదమున్నదనియు మన దేవుడు వేరనియు నమ్మినచో మన దేవుడు అంతర్యామి ఒకటకు అభ్యంతరం ఉండదు. ఇదొక్కటే నా అనుభవం. ఇంతవరకు ఒక జీవితానుభూతి తప్ప మిగిలిన అనుభూతులు నాకేమీ కలగలేదు. కలగవాలని కుతూహలం కానీ నమ్మకం కానీ నాకు లేవు. ఏవో అనుభూతులు రావాలి,
అవన్నీ కలగాలనేటువంటి కుతూహలం ఏం లేదు అక్కడ. జీవితము వారికి సమర్పితంగా అఖండానుభూతి పొందినచో నిత్య జీవిత సన్నివేశము ఆత్మ పరిపూర్ణతకు సహకరించును. ఒకనాడు సుఖమైనను ఒకనాడు కష్టమైనను దానికే సహకరించును, కనుక కష్టం ఉండదు. భోజన పదార్థమును తీపైనను కారమైనను భోజనంలోని భాగములే కదా. అట్లే జీవితంలోని సత్కారములు తిరస్కారములు అలంకారములే రెండు కూడా. నేను ఎరిగిన మార్గం ఇది, నేనును నా వెంట నడుచువారును ఈ మార్గమునే అప్రయత్నముగా జీవిత ఆనందభూతిని అనుభవించుట ఎరిగిన విషయం. ప్రేయర్ నిత్యము చేసుకొనము, తీవ్రత వద్దు. ఎవరితో సంభాషించినను వారి ద్వారా మాస్టర్ గారితో సంభాషించము. ఎవరు ఏ విషయం చెప్పినను దాని నుండి మాస్టర్ గారి సందేశం వినుచుండము. ఈ అనుభూతి కావాలని కోరిక నిలపవద్దు. నిర్యాణము మొదలగు రంగురంగు విషయములను కూడా కుతూహలపడి కోరవద్దు. కాలక్రమం మాస్టర్ గారు అననేమో అర్థమగును. నువ్వేమి సజెస్ట్ చేయక్కర్లేదు మాస్టర్ గారికి. నువ్వు 89వ లేఖ. ఏ లేఖకి ఆ లేఖ అసలు ఒకదానికి కూడా తీసిపోయేది ఏం లేదు. ఇప్పుడు 89 లేఖల దాకా వచ్చాం కదా. ఏ ఒక్క లేఖ చిన్నదైనా సరే పెద్దదైనా సరే అది ఎన్ని సహస్ర కిరణుడు అన్నట్టుగా 1000 ముఖాలుగా అనంత ముఖాలుగా. ఓ నాయన, అసలు 89వ లేఖ. చిరంజీవి సౌభాగ్యవతికి ఆశీస్సులు. సంఘానికి గాంధీ గారు యేసుక్రీస్తు ఏమి చేశారో వ్యక్తులకు తెలియదు. చాలా ఇంపార్టెంట్. సంఘానికి గాంధీ గారు యేసుక్రీస్తు ఏమి చేశారో వ్యక్తులకు తెలియదు, వారిద్దరికే తెలుసు. మానవుల్లో వ్యక్తులు ఉంటారు కానీ సంఘం అని ఉండదు. సంఘం అనే వస్తువు అబద్ధం. వ్యక్తులు బాధ్యత నుండి తప్పించుకొనడానికి పెట్టిన పేర్లలో సంఘం ఒకటి. అది కూడా బాధ్యత నుండి తప్పించుకోవడానికి అంతే. ఇంతకీ యేసుక్రీస్తుకి గాంధీ మహాత్ముడికి దేహత్యాగం అంటే నీకున్నంత భయం కానీ లక్ష్యం కానీ ఉండకపోవచ్చు. యేసుక్రీస్తుకి గాంధీ మహాత్ముడికి దేహత్యాగం అంటే నీకున్నంత భయం కానీ లక్ష్యం కానీ ఉండకపోవచ్చు. వారు సంఘానికి దేహంతో చేసిన సేవ చాలక హత్య అనే విచిత్ర సంఘటనతో మనుషుల్లో కొందరు హృదయాలను కొనుక్కొని దయా సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ఏ సెంటెన్స్ అసలు! అంటే వాళ్ళేమి ఫేట్ అంటారు కదా, అట్లా విధి వంచితులై మర్డర్ చేయబడ్డారనేది కాదు. వాళ్ళు ఆ విధంగా దయా సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. వారు సంఘానికి దేహంతో చేసిన సేవ చాలక హత్య అనే విచిత్ర సంఘటనతో మనుష్యుల్లో కొందరు హృదయాలను కొనుక్కొని దయా సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. కనుక వారికి సంఘం ఏమి చేసింది అని నీవు జాలబడినక్కర్లేదు. వారి మీద వారికే జాలి లేదు. యేసుక్రీస్తుకి కానీ గాంధీ గారికి కానీ వారి మీద వారికే జాలి. సెల్ఫ్ పిటీ ఎందుకు ఉంటుంది వాళ్ళకి? వారికి జాలి ఇతరుల మీద మాత్రమే. నీవు వారి స్థితికి చేరిన తర్వాత మాత్రమే వారి సంకల్పం నీకు అర్థమవుతుంది. గాంధీ గారిని చంపినవాడు దేశానికి ఉపకారం చేస్తున్నాడు అని నమ్మాడు. గాంధీ గారిని చంపినవాడు దేశానికి ఉపకారం చేస్తున్నాను నమ్మాడు వాడు. గాడ్సే. నీకున్నట్లే వాడికి బుర్రలో సొంత అభిప్రాయాలు ఉన్నాయి. గాంధీకి క్రీస్తుకి అభిప్రాయాలు లేవు. ఉన్నది ప్రేమ ఒక్కటే. నీ కర్తవ్యం సంగతి నీవు ఆలోచించక సంఘం సంగతి, గాంధీ క్రీస్తుల సంగతి ఆలోచిస్తున్నావు. సంఘం అని నీవు చెబుతూ ఉన్న సాటి వాళ్ళంతా నువ్వు చేసిన తప్పునే చేస్తూ కర్తవ్యాన్ని వదిలి అన్నిటినీ ఆలోచిస్తున్నారు. గాంధీ క్రీస్తులు తమ కర్తవ్యాన్ని మాత్రమే ఆలోచించారు. కనుకనే నీవు కూడా వారిని స్మరిస్తున్నావు. నీవే మరి అందరూ స్మరిస్తున్నారు కదా వాళ్ళని, గాంధీ గారిని కానీ క్రీస్తుని కానీ. ఎందుకు స్మరిస్తున్నారంటే వాళ్ళ కర్తవ్యాన్ని మాత్రమే ఆలోచించారు. ఉపకారం ప్రత్యుపకారం అనేది
వ్యాపారానికి సంబంధించిన అభిప్రాయాలు. జమా ఖర్చులు తలుచుకునే వాళ్ళకి అవి కావాలి. ఆచరించే వాళ్ళకి కావాల్సినది ఇతరుల ఏడన ప్రేమ. పూర్వజన్మ పునర్జన్మ అనే విషయాలు పన్నేని వాళ్ళకి సంబంధించినవి. పూర్వజన్మ పునర్జన్మ అనే విషయాలు పని లేని వాళ్ళకి సంబంధించినవి. పని చేయదలిచిన వాళ్ళకి ఎదురుగుండా ఈ జన్మ సత్యంగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు జన్మలో ఉండి కింద జన్మలో ఏంటి వచ్చే జన్మలో ఏంటి ఇప్పుడు చేయాల్సిన పని ఇది కాక మిగిలిన వాటి గురించి తెలుసుకోదలిచిన వారు క్షంతవ్యులు కారు కనుక సమాధానం ఎప్పటికీ రాదు. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రాలేదు. ఇది పూర్వజన్మలో ఏంటి వచ్చే జన్మలో ఏమిటి సమాధానం ఏముంటుంది వాడికి. ఈ లోకం ఎవరిని మంచిగా కానీ చెడ్డగా కానీ తయారు చేయలేదు. ఎవరిని వారు కావలసినట్టుగా తయారు చేసుకుంటున్నారు. లోకం తయారు చేసింది శరీరాలను ప్రాణాలను మాత్రమే. ఇంకా మనస్సు అనే పిండి ముద్దను తయారు చేసింది. దాంతో తమకు కావలసిన అభిప్రాయాల బొమ్మలను ఎవరికి వారు తయారు చేసుకుంటున్నారు. మనస్సు అనే పిండి ముద్దని చేసి మనకి ఇచ్చింది. దాంతో ఎవరికి వాళ్ళు బొమ్మలను తయారు చేసుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు అనేటువంటి బొమ్మల్ని. మన బుద్ధిని మనం మలుచుకోవాలి కానీ ఒకరి మీద పడి ఆడవకూడదు. ఆడలేని నాట్యకత్తె మధ్యలవాడి మీద పడి ఏడ్చిందట, అలా ఉంది. వెళ్ళిన జీవుడే మళ్ళీ వస్తూ ఉంటాడు కానీ వెళ్ళిన జీవుడిగా రాడు. ఇది ఇంకో సమాధానం. చాలామంది ఏమనుకుంటారు వెళ్ళిన జీవుడే మళ్ళీ వస్తున్నాడు, ఇది కరెక్ట్. వెళ్ళిన జీవుడే మళ్ళీ వస్తూ ఉంటాడు కానీ వెళ్ళిన జీవుడిగా రాడు. నీటిలో కరిగిపోయిన చక్కెర మళ్ళీ నీటిలోంచి వస్తుంది కానీ ప్రతి రేణువు అదే రేణువుగా రాదు. ఇక చెడుపు పెట్టడం సంగతి ఇంకో ప్రశ్న ఎవరు వేశారు. ఒకరికి వాళ్ళు చెడుపు పెడుతూ ఉంటారు, చేతబడి చేస్తూ ఉంటారు. చెడుపు మీద నమ్మకం ఉంటే అది తప్పకుండా పనిచేస్తుంది అన్నారు. చెడుపు అనేటువంటిది వాళ్ళు పెడితే మనకు తగులుతుందని నమ్మేమనుకో, నువ్వే దాన్ని అట్రాక్ట్ చేస్తున్నావు. ఇంకేముంది. నీకు భయం మీద నమ్మకం ఉండడం వల్ల అన్నిటిని చూసి భయపడుతున్నావు కదా. అలాగే భయాన్ని వదిలేసినప్పుడు ఏమీ భయపెట్టవు. ఎదురుగుండా ఉన్న వాళ్ళని గూర్చి మంచిగా ఆలోచించినప్పుడు మాత్రమే భయానికి చోటు లేకుండా పోతుంది. ఇక గాలి ధూళి దెయ్యాలు పిశాచాలు ఇవన్నీ యథాశక్తిగా మనసులో పెంచుకునేవి కనుక పట్టించుకోదలసిన వాళ్ళకి అవి తప్పనిసరి సత్యాలుగా ఉంటాయి. ఎవరు పట్టించుకుంటాడో వాడికే అది. ఆరోగ్యం బాగోలేనప్పుడు నరాల దౌర్బల్యం వల్ల దయ్యాలు భూతాలు పూనకాలు సత్యంగా పుట్టి తాండవిస్తూ ఉంటాయి. నర్వస్ డిసీజెస్ ఉంటేను తగిన వైద్యం జరిగినప్పుడు నీకే గాక వాటికి కూడా రోగం కుదురుతుంది. మందు పుచ్చుకున్నాక అవి కనిపించడం లేదని నీవే వ్రాస్తేవి కదా. దయ్యాలు కనిపిస్తున్నాయని చెప్పేవాడంటే మాస్టర్ గారు మందు పంపించారు. ఆ మందు వేసుకున్నాక దయ్యాలు కనిపించట్లేదంటే మరి నువ్వే చెప్పావు కదా కనిపించట్లేదని. దయ్యాల భయం కలిగినప్పుడు భగవద్గీత తల కింద పెట్టుకుంటే ఆ దయ్యాలు భయపడవు. దయ్యాల భయం ఉన్నప్పుడు తల కింద భగవద్గీత పెట్టుకున్నంత మాత్రాన్ని దయ్యాలు భయపడవండి. కారణం ఏమిటంటే దయ్యాలు నీ మనసులో పుట్టి పెరిగేవి. భగవద్గీత కృష్ణుడు అర్జునుడు చెప్పింది. ఇక నీ తల కింద పెట్టుకుంది ఒక పుస్తకం, అందులో కాగితాలు అచ్చు వేసిన సిరా అవే ఉంటాయి. ఆకలి వేసినప్పుడు భోజనం ఫోటో పొట్టకు కట్టుకుంటే ఆకలి తీరదు కదా. వాడు ఆకలి వేస్తే అన్నం తింటే తీరుతుంది కానీ అన్నం ఫోటో తీసి పొట్ట మీద పెట్టుకుంటే ఆకలి తీరుతుందా? అలాగే భగవద్గీత చదివి ఆచరించేవారిని రక్షిస్తుంది. అందుకని భగవద్గీత తల కింద పెట్టుకుంటే రక్షిస్తుంది. ఎందుకు రక్షిస్తుంది? ఆచరణ లేకుండా. స్వర్గము నరకము పైన ఆకాశంలో ఉన్నాయని ఏ గ్రంథంలోనూ చెప్పబడలేదు. ఇది ఒకటి మనం అనుకోవడం తప్ప గ్రంథాల్లో ఎవరు పైన ఎక్కడ ఆకాశంలో స్వర్గం ఉంటుంది, కింద ఎక్కడ నరకం ఉంటుంది ఎక్కడ రాయలే. ఎవరే ఏ గ్రంథాలు చెప్పలే. నీలోనే కావాలంటే ఉంటాయి అని చెప్పబడ్డది.
అందుకనే గ్రంథాలు చదవకుండా వాటి గురించి పేలడం మంచిది కాదు. నువ్వు గ్రంథాలు చదువుకుందని తెలుసుకోలే, చదువుకున్న వాళ్ళు చెప్తే అని విన్నాను. అంతే గ్రంథాలు చదువుకోకుండా అందులో నరకం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి నువ్వు అనుకుని గ్రంథాల్లో అలా ఏం చెప్పారు, ఎక్కడ చెప్పలే. అంటే నిన్ను భగవద్గీత చదవమని నా ఉద్దేశం కాదు, దీని గురించి ప్రసంగించుకోవద్దని నా సలహా. ఎప్పుడైనా ఆచరింపదలుచుకుంటే చదవచ్చు, లేకపోతే ఉట్టి శ్రమ. ఆచరించదలుచుకుంటేనే చదవాలి ఆ గ్రంథాలు, కానీ ఉట్టినే చదువుకుంటే పాపం కాలక్షేపం కోసం చదువుకోవాల్సిన గ్రంథాలు ఏం కావు కదా అవి. సంగీతం నేర్చుకోవాలని కోరిక ఉంటే వారు నేర్చుకుంటే వస్తుంది. ఆరంభించి చూడు. ఆరంభించడానికి ఓపిక లేకపోయినా సమర్థనం ఉన్న పరిస్థితులను సంఘాన్ని ఆడిపోసుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందా అని ప్రశ్నించావు. ఏ ప్రయోజనాన్ని కోరి నేర్చుకోవాలని ఉందో తెలియజేస్తే దానికి జవాబు రాస్తాను. నిరుద్యోగులు అందరి సంగతి నీవు తీర్చవలసింది కావు. నువ్వేం చేయక్కల నిరుద్యోగుల సంగతి. నిరుద్యోగ సమస్య గురించి నువ్వెందుకు చేస్తావు, నువ్వేం తీరుస్తావా? నిరుద్యోగుల అందరి సంగతి నీవు తీర్చవలసింది కాదు. పని చేయదలుచుకోని వాళ్ళు నిరుద్యోగులుగా తయారవుతారు. పని చేయదలుచుకోని వారు నిరుద్యోగులుగా తయారవుతారు. ఉద్యోగం మనం చేసేది కాదు, ఒకరు ఇచ్చేది కాదు. ఉద్యోగం ఇంకొకరి దగ్గర చేసేది కాదు. నౌకరీ అంటే ఇంకొకరి దగ్గర చేసేది. అది కావాల్సిన వాళ్ళు వెతుక్కుంటున్నారు. నీ స్థానం నీవు నిర్ణయించుకో. కర్తవ్యానికి సిద్ధమైతే సలహా ఉంటుంది. నువ్వు చెప్పింది చేయడానికి రెడీగా ఉంటే సలహా ఉంటుంది, కానీ నువ్వు చేయడానికి రెడీగా లేకుండా ఊరికిన సలహాలు ఎందుకు దండగన్నారు?